ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి, ఎవరైతే మీ అత్తగారు ఎవరైతే మీరు చూస్తున్నారో మీ అత్తగారి ఇన్నర్ ఫీలింగ్స్, అసలు వాళ్ళకి మీ మీద ఎందుకు కోపంగా ఉంది, మీ ఇద్దరి మధ్య, మీకు మీ పార్ట్నర్కి మధ్య, మేబీ మ్యారేజ్ అయిన వాళ్ళే, మీ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో మీ హస్బెండ్కి మీకు మధ్య ఎలాంటి గొడవలు అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటనేది మనం చూద్దాము. సో మీ అత్తగారి కరెంట్ ఫీలింగ్స్ అండ్ కరెంట్ ఎనర్జీస్ అనేవి మనము చెక్ చేద్దాం ఈరోజు వీడియో అనేది. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ డీటెయిల్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ అలాగే రీడింగ్ అనేది ఛార్జబుల్, ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో రీడింగ్లోకి వెళ్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్, మీ పార్ట్నర్ నేమ్స్, అలాగే మీ అత్తగారు ఎవరైతే ఉన్నారో మీ అత్తగారి నేమ్స్ అనేవి తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి. ఒక 3 టైమ్స్ అనేది తలుచుకోండి. సో అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు. సో దానిని దృష్టిలో పెట్టుకోండి. సో చూద్దాము, మీ అత్తగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ అండ్ కరెంట్ ఫీలింగ్స్ అబౌట్ యూ, మీ గురించి వాళ్ళు ఎలా అనుకుంటున్నారు అనేది ఫస్ట్ వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ అనేది చూద్దాము. సో థర్డ్ పర్సన్, డెఫినెట్గా మీకు మీ అత్తగారికి మధ్య ఎవరైతే ఉన్నారో ఎవరైతే మీకు మీ హస్బెండ్కి మధ్య మీ అత్తగారే మెయిన్ రీజన్ అన్నమాట. మేబీ చాలా మందిలో బ్రేకప్ అవ్వడానికి కానివ్వండి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వెళ్ళడానికి కానివ్వండి, డైవర్స్ దాకా వెళ్ళడానికి డెఫినెట్గా మీ అత్తగారే మెయిన్ రీజన్ అనమాట. ఎందుకంటే మీ అత్తగారు డెఫినెట్గా మీకు మీ హస్బెండ్తో ఈ రిలేషన్షిప్ ఎండ్ చేసేయాలన్న ఉద్దేశంతోనే వాళ్ళ మైండ్ సెట్లో కూడా అలాంటి థాట్సే ఉన్నాయి. ఎలా అయినా కూడా ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసేద్దాము వీళ్ళిద్దరికి అన్న ఫీలింగ్ అనేది వీళ్ళిద్దరికీ ఉంది. సో ఎట్లయినా కూడా ఆల్రెడీ కొంతమంది ఈ రిలేషన్షిప్ ఎండ్ చేయాలని చూశారు, కొంతమంది అయితే గొడవలు క్రియేట్ చేయడము, ఎలా అయినా వీళ్ళని వదిలించేసేయాలన్న ఉద్దేశంగా చూడడము, వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలన్న ఫీలింగ్ అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంది. సో ఎనర్జీస్ అయితే వీళ్ళు ఎక్కువగా మిమ్మల్ని టార్గెట్ అయితే చేశారు. వాళ్ళ ఎనర్జీస్ అయితే నెగిటివ్గా ఉన్నాయి. మీరు బాగా ఓవర్ ఎమోషనల్ అయిపోతున్నారు మీ పార్ట్నర్ విషయంలో, మీ హస్బెండ్ విషయంలో. సో చూద్దాము. సో మీ అత్తగారి కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ మీద అండ్ మీ హస్బెండ్ మీద ఎలా ఉన్నాయి అనేది కూడా మనము చూద్దాం. ఫస్ట్ మీ మీద తన కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేద్దాము. సారీ. So the Chariot, 9 of Swords, 9 of Wands, Ace of Cups, అలాగే 2 of Pentacles, Knight of Wands, the Emperor, the High Priestess, 8 of Wands, Temperance. మీ అత్తగారి వలన మీరు చాలా చాలా సార్లు బాధపడము, తను మీకు నెగిటివ్గా చేయడము, నెగిటివ్ ఎనర్జీస్ పాస్ చేయడము, ఇలాంటివన్నీ చేశారు. అండ్ మీ హస్బెండ్కి మీకు మధ్య చాలా గొడవలు పెట్టడము. ఈవెన్ కొంతమందిలో ఏంటంటే మీ హస్బెండ్కి మీ హస్బెండ్ చేత మీ అత్తగారు మిమ్మల్ని కొట్టించడం కానీ, తిట్టించడం కానీ ఇలాంటివి చాలా చేశారు. మిమ్మల్ని చాలా రకాలుగా మీ అత్తగారి వల్లనే మీ హస్బెండ్ మైండ్ సెట్ చేంజ్ అయ్యి మరి మిమ్మల్ని బాధ పెట్టడం అయితే జరిగింది. సో మెయిన్ ఏంటంటే మీ అత్తగారు ఏంటంటే ఎప్పుడు కూడా
మీ హస్బెండ్‌ని కూడా చాలా వరకు వాళ్ళు కంట్రోల్‌లో పెట్టుకుంటూ ఉంటారనమాట. అంటే వాళ్ళు చెప్పినట్టే మీ హస్బెండ్ కూడా వినాలి. అలాగే వాళ్ళు చెప్పినట్టే మిమ్మల్నయితే అసలు మిమ్మల్ని మనుషుల్లాగా కూడా చూడరనమాట. ఎప్పుడు చూసినా మీ మీద కంప్లెయింట్స్ ఇవ్వడము, ఏదో ఒకటి నెగెటివ్‌గా పోర్ట్రేట్ చేయడము మీ హస్బెండ్‌కి. అక్కడ లేనిది కూడా క్రియేట్ చేయడము, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు ఏదో ఒకటి కంటిన్యూస్‌గా కంప్లెయింట్స్ అనేది చేస్తూ ఉంటారనమాట. అండ్ వాళ్ళు ఎందుకలా చేస్తారంటే వాళ్ళకి మీ అత్తగారికి డామినేటింగ్ నేచర్ ఉందనమాట. అంటే ఎప్పుడు నాది పెత్తనం ఉండాలి ఇంట్లో. ఒకప్పుడు మీ హస్బెండ్ మీ ఇంట్లోకి రాకముందు, మీరు మీ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళక ముందు మీ అత్తగారిదే కదా మొత్తము అంతా హ్యాండిల్ చేసుకునేది. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, ఏదైనా చిన్న విషయమైనా కూడా తన గైడెన్సే ఫాలో అవుతారు. ఇప్పుడు మీరు వచ్చినాక అది ఎక్కడ మిస్ అయిపోతుందో, తన చేతిలో నుంచి తను కమాండింగ్‌గా ఉండే పర్సను, ఈక్వల్ యాటిట్యూడ్ ఉన్న పర్సను, అలాంటి పర్సన్‌కి ఏంటంటే హ్యాండిల్ చేసే విధానం అనేది మనం ఒకరి చేతిలో ఒకరు చెప్పినట్టు వినడం ఎందుకు? మనమే కంట్రోల్‌లో చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఇయర్స్ నుంచి అలానే మెయింటైన్ చేస్తూ వచ్చారు. పిల్లల విషయంలో కానివ్వండి, ఫ్యామిలీ విషయంలో కానివ్వండి. సో, మీరొచ్చినాక మీ హస్బెండ్‌ని చేంజ్ చేసుకుంటారేమో, లేదు ఫస్ట్ మీ హస్బెండ్‌ని కంట్రోల్‌లో పెట్టుకున్నారు. మిమ్మల్ని కూడా వాళ్ళ కంట్రోల్‌లో పెట్టుకోవాలన్న ఉద్దేశంతోనే వాళ్ళున్నారనమాట. వాళ్ళెప్పుడు ఏందంటే డామినేటింగ్ చేస్తూ ఉంటారనమాట. డామినేటింగ్ నేచర్ ఉన్న పర్సన్. దానివల్ల ఏందంటే ఎప్పుడు అందరు నా మాటే వినాలి. నేనేం చెప్తే అది చెయ్యాలి. నాకు నచ్చినట్టే ఉండాలి అన్న విధంగా అయితే ఆలోచించే పర్సన్ అనమాట మీ అత్తగారు. సో, దానివల్లనే ఎప్పుడు ఏదో ఒకటి ఇష్యూస్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. మీరు ఎంత తగ్గి ఉన్నా, ఎంత ఎమోషనల్‌గా అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నా కూడా వాళ్ళ సైడ్ నుంచి ఎప్పుడు ఏదో ఒకటి క్రియేట్ చేస్తూనే ఉంటారు. మీరు ఎంత అడ్జస్ట్ చేసుకునే కొద్దీ వాళ్ళు ఏదో ఒకటి ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా మిమ్మల్ని బాధ పెట్టే విధంగానే వాళ్ళు ఎక్కువగా ఏదో ఒకటి క్రియేట్ చేస్తూ ఉంటారు. బట్ మీకైతే మీ హస్బెండ్ అంటే చాలా ప్రేమ ఉంది. మీ పార్ట్నర్ అంటే చాలా ప్రేమ ఉంది. అండ్ మీకు ఫైనాన్షియల్‌గా కూడా ప్రాబ్లమ్స్ అనేవి చూపిస్తున్నాయి మీ హస్బెండ్ సైడ్ నుంచి కూడా. సో, దానివల్ల ఏందంటే మేబీ మీ అత్తగారు ఎవరైతే ఉన్నారో అత్తగారి వలన కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా వాళ్ళు చెప్పినట్టు వినడం కూడా మనకి ఫ్యామిలీ ఉంది. మన పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు. వీటన్నిటిని చూసుకునే రెస్పాన్సిబిలిటీ అంతా వాళ్ళ చేతిలో పెట్టడం వల్ల చివరికి మనమే అప్పుల పాలు, ప్రాబ్లమ్స్ అనేది ఫైనాన్షియల్ ఇష్యూస్, డెబ్ట్స్ అనేవి ఉంటాయేమో అన్న ఫీలింగ్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. మీ హస్బెండ్ కూడా మీ మాట వినరు అన్న ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంటుందనమాట. అందుకే ఎప్పుడు కూడా పాస్ట్‌లో జరిగిన వాటి గురించి ఎక్కువగా మీరు ఆలోచించుకుంటూ ఉంటారు. పాస్ట్‌లో జరిగిన ఇష్యూస్‌నే ఎక్కువగా మీ అత్తగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా పాయింట్ ఔట్ చేస్తూ ఉంటారనమాట. మీకన్నా మంచి బెటర్ సంబంధం వచ్చేది మా అబ్బాయికి. లేదా మీకన్నా మంచి వాళ్ళు దొరికేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ చూడు అంత కట్నం ఇచ్చారు, డౌరీ ఇచ్చారు. నువ్వు తీసుకురాలేదు అన్నట్టుగా. కొంచెం మీ పేరెంట్స్‌ని కూడా కొంచెం తక్కువ చేసి చూడడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. మీ అత్తగారి సైడ్ నుంచి మీ అత్తగారైతే. అండ్ ఆవిడకి కొంచెం కోపం కూడా ఎక్కువగా ఉన్న పర్సనే. ఎప్పుడు కూడా ఏదో ఒకటి అనడానికి అంటే మేబీ ఏదైనా ఇష్యూ జరిగింది అంటే అది ఎంతవరకు కరెక్ట్ అసలు విషయం అనేది తెలుసుకోకుండానే ఈవిడేందంటే ముందు తిట్టేస్తారనమాట. ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా అంతే. లేదంటే ఏదైనా విషయం జరిగినా అక్కడ మిస్టేక్ ఎవరిదనేది వదిలేసేసి మిమ్మల్ని ఏ విషయం ఎటు నుంచి ఎటు వెళ్ళినా కూడా చివరి మీ దగ్గరే వచ్చి ఆగుతుందనమాట ఈవిడ విషయంలో. సో, వెంటనే ఏదో ఒకటి అనేయడము, తర్వాత ఊరికనే అనాలి, ఏమైందిలే ఒక మాట అంటే ఏమన్నా అవుతదా అన్న విధంగా వాళ్ళు మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటది. సో, దానివల్ల ఏందంటే మీకు ప్రశాంతత లేకుండా ఇటు ఎందుకు నేనేం చేసినా తప్పుగా ఎందుకు చూపిస్తున్నారు? ఈవిడకి వాళ్ళ కూతురు మేబీ వాళ్ళకి కూతురు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళ కూతురు లాంటి దాన్నే కదా నేను కూడా. అలా ఎందుకు చూడరు? ప్రతి అత్తగారు కూడా ఒక కూతురిని తను కూడా నా కూతురు లాంటిదే అని అనుకుని ఉంటే గనక ఒక కూతురికి, ఒక మదర్‌కి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా ఎంత బాధపడుతుంది. ఒకవేళ ఒకళ్ళు ఒక మాట మాట్లాడినా కూడా, ఒక మాట అన్నా కూడా బాధపడతారు కదా! సో, అలాంటి ప్లేస్‌లో ఉన్న పర్సను ఒక కోడలి విషయంలోకొచ్చేసరికి ఎందుకిలా చేస్తారనేదైతే మీరు బాధపడుతూ ఉంటారు ఎప్పుడూ కూడా. మీ పేరెంట్స్‌తో కూడా ఎక్కువగా షేర్ చేసుకోరు. ఎందుకంటే ఏదైనా చెప్పుకున్న వాళ్ళు కూడా మీ సిట్యుయేషన్ చూసి బాధపడుతూ ఉంటారేమో అన్న ఫీలింగ్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. సో, దానివల్ల ఏందంటే మీ పేరెంట్స్‌కి కూడా
చెప్పే వాటిలో ఒక 50% వరకు మాత్రమే మీరు షేర్ చేసుకుంటారు. అది ఎక్కువగా మరీ బాధ అనిపించినప్పుడు మాత్రమే షేర్ చేసుకుంటారు తప్ప, దానివల్ల కూడా ఎలాంటి ఇష్యూ అవుతుందో అన్న ఉద్దేశంగా ఎక్కడ వాళ్ళని కూడా మీ మీ పే మీ అత్తగారి సైడ్ ఫ్యామిలీ, మీ హస్బెండ్ వీళ్ళందరూ తక్కువ చేసి చూస్తారేమో అన్న ఫీలింగ్ అనమాట. లేనిపోని గొడవలు ఎందుకు తెచ్చుకోవడం అన్న ఫీలింగ్‌లో మీరు అడ్జస్ట్ చేసుకునే కొద్దీ ఆవిడ మైండ్ సెట్ అయితే ఎట్లగొట్ట వీళ్ళని విడగొట్టేసేయాలి. లేదా నా కొడుకుని కంట్రోల్‌లో పెట్టుకుంది. నా కొడుకుని నా కంట్రోల్‌లోనే ఉండాలి. నేను చెప్పినట్టు వినాలి అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకుందనమాట. అందుకే ఎప్పుడూ కూడా మీ సైడ్ నుంచి ఎవ్వరితో కూడా పాజిటివ్‌గా వన్ వర్డ్ కూడా చెప్పింది ఉండదు. ఎప్పుడు మీ మీద బ్లేమింగో, కంప్లెయింటో ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. బట్ మీరు మాత్రము మీ అత్తగారి గురించి మాక్సిమము మీరు మీ విషయాలు ఎక్కువగా నెగెటివ్‌గా చెప్పకుండా ఉంటారు. ఎందుకంటే కొన్ని సిట్యుయేషన్‌లో మన అమ్మ అయితే మనము ఇలానే చెప్తాము అన్న ఫీలింగ్ మీకుంది. తన హెల్త్ బాగోకపోయినా మీరు కేర్ తీసుకుంటారు. తనకి హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఏమన్నా ఇంట్లో అన్ని విషయాల్లోనూ మీరు చాలా బాగా చూసుకుంటారు. బట్ వాళ్ళకేందంటే బయట నుండి వచ్చిన ఆడపిల్ల కదా అన్న ఫీలింగ్ చులకనగా చూసే మెంటాలిటీ అనేది వాళ్ళకి ఉందన్నమాట. బట్ ఎవరైనా కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఆలోచించింది ఏంటంటే ఎవరైతే అత్తగారు కొంచెం రూడ్‌గా కోడళ్ళతో గొడవలు పడేవాళ్ళు, ఒకప్పుడు మనం కూడా ఒక కోడలి ప్లేస్‌లో నుంచే వచ్చాం కదా! మేబీ మన అత్తగారు అలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ మనము వాళ్ళ నుండి ఏం నేర్చుకున్నాము? సో, మన అత్తగారు మనల్ని రాల్చి రంపాలు పెట్టింది, మనల్ని టార్చర్ చేసిందంటే మనం కూడా మన కోడల్ని అట్లాగే చెయ్యాలని నేర్చుకుంటున్నారా? లేదా మన అత్తగారు మనల్ని ఇంత బాధ పెట్టింది, మన కోడలికి మాత్రం మనం ఇలాంటి సిట్యుయేషన్ కల్పించకూడదనేది తెలుసుకోవాలా అనేది ఎవ్వరూ ఆలోచించరు. సో, మాక్సిమము అలా అవ్వకుండా ఏదర్ కోడలు సాఫ్ట్‌గా ఉంటే అత్తగారు రఫ్‌గా ఉంటారు. అత్తగారు రఫ్‌గా ఉంటే కోడలు సాఫ్ట్‌గా ఉండదు. సో, సాఫ్ట్‌గా ఉంటది. ఇట్లా రిపీటెడ్‌గా జరుగుతూ ఉంటాయి. ఇది ఫ్యామిలీలో కామన్ కానీ, సో, మెయిన్ మరి మీ హస్బెండ్ ఎంతవరకు సపోర్ట్ చేస్తారు మీకు అనేది కూడా చూద్దాము. సో, మీ హస్బెండ్ ఏందంటే సపోర్ట్ చేసినా ప్రాబ్లమే, సపోర్ట్ చేయకపోయినా ప్రాబ్లమే. ఏందంటే మీకు సపోర్ట్ చేశారనుకోండి, మీ అత్తగారి సైడ్ నుంచి పెళ్ళాం వెనకాల తిరుగుతున్నాడు, పెళ్ళాం మాట వింటున్నాడు, ఇన్ని సంవత్సరాల నుంచి నేను పెంచింది కాదు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. సో, అటు ప్రాబ్లమ్ అవుతుంది. ఒకవేళ మీ మాట వినకపోతే మీ లవ్ అండ్ కేరింగ్ అండ్ ఎఫెక్షన్ లైఫ్ లాంగ్ ఉండాల్సింది మీతోనే కదా అన్న ఫీలింగ్ అయితే ఉందనమాట. అందుకే ఏంటంటే కొన్ని సిచ్యువేషన్‌లో కామ్‌గా ఉంటారు. కొన్ని సిచ్యువేషన్‌లో అట్‌లీస్ట్ 1 ఆర్ 2 అని అడుగుతారన్నమాట. ఒకవేళ మీ సైడ్ నుంచి మాట్లాడడానికి ట్రై చేస్తారు. అట్లా అని చెప్పి 100% మీ సైడే మాట్లాడతారని అయితే ఏం లేదు. సో, స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారు. సో, మనము వీళ్ళేందంటే మీ హస్బెండ్ ఏందంటే లేదు ఇద్దరు ఇంపార్టెంటే అన్న విధంగా ఆలోచించి వాళ్ళు స్టేబుల్‌గా బ్యాలెన్సింగ్‌గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో, ఒకళ్ళకి సపోర్ట్ చేసేసి ఇంకొకళ్ళని తక్కువ చేయకూడదు అన్న ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే మీ హస్బెండ్ సైడ్ నుంచి మీకు నచ్చచెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారా ఎక్కువగా? ఓకే. వాళ్ళు అలానే అంటుంటారు. కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా! అన్నట్టుగా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. తప్ప మిమ్మల్ని గూడా తిట్టే మెంటాలిటీ ఉన్న పర్సన్ అయితే మీ పార్ట్నర్‌దైతే, మీ హస్బెండ్‌దైతే కాదు. సో, ఎప్పుడూ కూడా మీరు తన సక్సెస్‌ని కోరుకుంటారు. మీరు తన సైడ్ నుంచి ఆలోచిస్తారు. మీరు తన మంచిగే కోరుకుంటారని అయితే 100% అయితే నమ్ముతున్నారు మీ హస్బెండ్ అయితే. సో, మరి ఫ్యూచర్‌లో అయినా ఇలానే ఉంటుందా? మీ అత్తగారి మెంటాలిటీ ఏమన్నా మారుతుందా? ఫ్యూచర్‌లో ఏం చేయదలుచుకున్నారు? మరి ఆల్రెడీ బ్రేకప్ అయిన వాళ్ళ సంగతేంటి? వాళ్ళు మిమ్మల్ని అసలు ఇంకా మీ హస్బెండ్‌తో కలవనీయకుండానే చేయాలనుకుంటున్నారా? చూద్దాము. సో, వీళ్ళైతే మీ అత్తగారైతే వాళ్ళ నేచర్ మారదు. వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ మారదు. వాళ్ళెప్పుడు గూడా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉన్నా లేకపోయినా మొహం మీద ఫేస్ టు ఫేస్ అడిగేయాల. సో, కోపం అనేది ముక్కు మీదే ఉంటది. అండ్ ఎవరిదైనా ఒకవేళ ఆల్రెడీ బ్రేకప్ అయినా, ఒకవేళ
నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న పెద్ద మనుషుల త్రూగా వెళ్ళడం అనేది మీకు చాలా మంచిది. అప్పుడే మీ అత్తగారి సైడ్ నుంచి కూడా కొంచెము తగ్గే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ గొడవలు జరుగుతున్న వాళ్ళు కూడా చిన్న చిన్న విషయాలకి పెద్ద చేసుకోకుండా కొంచెం పెద్ద ఇష్యూస్ అయితే డెఫినెట్గా ఫ్యామిలీస్ను ఇన్వాల్వ్ చేయండి. అంతేగాని మీరు తిట్టుకుని మీరు ఒకళ్ళనొకళ్ళని అనుకోవడం వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది దానివల్ల. సో ఎవరొకళ్ళ ద్వారా గైడెన్స్, ఎవరొకళ్ళు మీ అత్తగారి సైడ్ నుంచి ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళకైనా చెప్పడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఇట్లా ఉంటున్నారు, ఇలా ఉంటున్నారని చెప్తే కనుక అట్లీస్ట్ వాళ్ళ గైడెన్స్ అనేది ఎంతో కొంత అయినా కూడా వాళ్ళు ఫాలో అవుతారు. సో లేకుంటే కనుక వీళ్ళు ఎప్పుడు కూడా ప్రజెంట్ చాలా మందిలో ఏంటంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, బ్రేకప్ చేసి డైవర్స్ కోసం అప్లై చేసిన వాళ్ళకి కానివ్వండి, వీళ్ళని బాగా పోర్ట్రేట్ చేశారనమాట. మీ అత్తగారు మీ హస్బెండ్ని బాగా పోర్ట్రేట్ చేసి ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేద్దాం, వీళ్ళకన్నా మెటీరియలిస్టిక్గా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట మీ అత్తగారు. సో వాళ్ళు ఏంటంటే వీళ్ళకన్నా బెటర్ చాయిస్ని తీసుకొస్తాం, వీళ్ళకన్నా మంచి వాళ్ళని తీసుకొస్తాము, వీళ్ళది ఏముంది వీళ్ళని తీసేయచ్చు అన్నట్టుగానే బిహేవ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ మైండ్ సెట్ అయితే 99% అయితే చేంజ్ అవ్వదు. ఎలా అయినా ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేయాలి అన్న ఉద్దేశంతోనే ఆలోచిస్తున్నారు. సో మీకు బాబా గైడెన్స్ ఏం తీసుకోవాలనేది చూద్దాము. సో మీ అత్తగారి విషయంలో మీకు బాబా గైడెన్స్ ఏమిటి? ఆత్మ సముదాయము. మీ ఆత్మ సముదాయంలో ఒక వ్యక్తి మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తే దానిని అంగీకరించండి. సో మీకు మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పోగొట్టుకోవద్దు. ఓకే, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, కానీ ఎవరైనా మీకు ఏదైనా సలహా ఇచ్చి మీ మంచికే చెప్తే కనుక డెఫినెట్గా దాన్ని ఫాలో అవ్వండి. దానివల్ల మీకు మంచే జరుగుతుంది. అంతా మన మంచికే. ఒక ఉన్నతమైన గురువు మీకు ఆధ్యాత్మిక బాట చూపుతూ మీకు మార్గనిర్దేశం చేస్తున్నారు. సో డెఫినెట్గా ఎవరైతే దేవుళ్ళని కానివ్వండి, లేకుంటే మీకు స్పిరిచువల్ గురువుస్ కానివ్వండి, వాళ్ళని ప్రే చేయండి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవడానికి. ఫైనాన్షియల్ రిలేషన్షిప్ ఇష్యూస్, ఫ్యామిలీ రిలేషన్షిప్ ఇష్యూస్ సాల్వ్ అవ్వడానికి తప్పకుండా ప్రే చేయండి. వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. మీ లైఫ్లో ఏం జరిగినా, మేబీ మీ లైఫ్లో ఏదైనా బ్యాడ్ జరిగింది అంటే అది మీ కర్మని క్లియర్ చేయడానికే అని అయితే నేను అర్థం చేసుకోండి. చాలామంది అంటుంటారు, నాకెందుకు ఇలాంటి కర్మ, నేను ఏం పాపం చేశానని ఇలాంటి కర్మను అనుభవిస్తున్నాను అంటూ ఉంటారు. బట్ ఆ కర్మ అనేది మనం ఇప్పుడు తెచ్చుకున్నది కాదు, పాస్ట్ లైఫ్ నుంచి తెచ్చుకున్న కర్మ కూడా మనకి ఇప్పుడు క్లియర్ అయిపోతుంది. సో దాన్ని అయితే దృష్టిలో పెట్టుకోవాలి. సో మంచి జరిగినా చెడు జరిగినా కూడా చెడులో కూడా మంచి వెతుక్కోండి. మంచిలో కూడా చెడు వెతుక్కునే వాళ్ళు కూడా ఈ రోజుల్లో కలికాలంలో ఒక 80% వరకు ఉన్న, ఒక 30% మాత్రమే మంచిలో చెడు వెతుక్కుంటూ ఉంటారు. ఒక 30% మాత్రమే చెడులో మంచి వెతుక్కుంటూ ఉంటారు. ఒక 70% వరకు ఏంటంటే మంచిలో కూడా చెడు వెతుక్కుంటూ ఉంటారు. ఓకే, ఎవరైనా ఒక 10 రూపాయలు హెల్ప్ చేశారంటే ఓకే వీళ్ళు ఎందుకు చేశారు, వీళ్ళు ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి చేశారా ఏంటి అన్న ఫీలింగ్లోనే ఆలోచిస్తారు తప్ప సో వాళ్ళు చేసిన హెల్ప్కి కృతజ్ఞత అనేది ఉంచుకోరు. అలాంటి మెంటాలిటీ ఉంటే వాళ్ళకి రిపీటెడ్గా అదే వస్తాయి. ఏంటంటే మనం ఏమి ఇస్తే అదే మనకి తిరిగి వస్తుంది. అది నువ్వు మంచి చేసావా, నీకు మంచి ఏదో ఒక రూపంలో వాళ్ళు మనం మంచి చేసిన వాళ్ళ రూపంలో రాకపోయినా ఎవరొకళ్ళ రూపంలో మీకు ఆన్ టైంలో మీకు ఆ మంచి అనేది తిరిగి వస్తుంది. ఒక సమస్య వచ్చినప్పుడు డెఫినెట్గా మీరు చేసిన గుడ్ కర్మ అనేది మీకు రిటర్న్ వస్తుంది. సో ఎవరొకళ్ళని మనము బ్లేమింగ్ చేయడం కానివ్వండి, ఎవరొకళ్ళు మోసం చేయడం కానివ్వండి, లేకుంటే ఓకే ఏదో ఒకటి చీట్ చేయడం వల్ల ఏంటంటే అది ఏదో ఒక రూపంలో మీకు తిరిగి అయితే వస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఒకళ్ళకి ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఓకే ఇది మనం వీళ్ళకి చేయడం వల్ల వీళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఓకే అదే సేమ్ సిచ్యువేషన్లో మనం ఉంటే మనం ఎంత బాధపడతాం అనేది మీరు ఒకసారి ఆలోచిస్తే అలాంటి కర్మని అనేది మీ అంతటా మీరు తెచ్చుకోకుండా ఉంటారు. కర్మ చూడండి, నేను కర్మ గురించే చెప్పాను, కర్మ సంబంధించిన కార్డే వచ్చింది. కర్మ ఒక ప్రభావం మాత్రమే, అది శిక్ష కాదు. చూడండి మనకి లైఫ్ ఏదైనా వచ్చిందా అది కర్మ క్లియర్ అవ్వడానికి మాత్రమే. మనం ఏదో పాస్ట్ లైఫ్లో కానివ్వండి, ప్రెజెంట్ లైఫ్లో కానివ్వండి, ఒక సిచ్యువేషన్లో మనం ఆ కర్మను చేశాను కాబట్టి అది క్లియర్ చేసుకోవడానికి ఇప్పుడు అసలు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. సో మనం దీన్ని యాక్సెప్ట్ చేయగలిగితే
మనము నెక్స్ట్ గుడ్ కర్మలోకి వెళ్తాము, రిపీటెడ్ అనేది అవ్వకుండా ఉంటుంది అని. సో ఇదండి ఈరోజు వీడియో అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.